ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆణిముత్యం. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాలు యుగభేదముతో నిమిత్తము లేకుండా సర్వకాలాల్లో ఉంటూ జపించే భక్తులని రక్షిస్తూ ఉంటాయి. ఇవి అన్ని కాలాలకు చెందినవి. వాసుదేవ శబ్దం వసుదేవుని కొడుకు వాసుదేవుడు అనేది కృష్ణావతారంలో వచ్చింది. నిజమే, ఈ శబ్దానికి అంత మాత్రం అర్థం కాదు. అన్ని జగత్తులు తనలో కలిగి ఉండేవాడు కృష్ణ భగవానుడు. ఉండే దేవుడు వాసుదేవుడు. జగత్తునందు అంతటా ఉండే దేవుడు వసుదేవుడు. తనలో సకలము కలవాడు, సకలములో తాను ఉండేవాడు అని వాసుదేవ శబ్దార్థం. ఇట్టివాడు పరమాత్మ తప్ప మరొక్కడు కాడు. ఆ నిరాకార సర్వవ్యాపక పరమాత్మ సాకార రూపుడైనప్పుడు త్రిమూర్తులుగా అవతారమూర్తులుగా అనేక రూపాలలో గోచరిస్తుంటాడు. శ్రీకృష్ణుడు ద్వాపర యుగములో అవతరించిన పరమాత్మ రూపం అయిన ఆయన వాసుదేవుడైన సాక్షాత్తు విష్ణువే. అమరములోని విష్ణు పేర్లన్నీ కృష్ణునికి వర్తిస్తాయి. శ్రీమన్నారాయణుడైన వాసుదేవుడే కృష్ణ రూపములో ఉన్న వాసుదేవుడు కూడా. కృష్ణస్తు భగవాన్ స్వయం. కృష్ణుడు సాక్షాత్ భగవంతుడు. వాసుదేవ సర్వమితి సమహాత్మ సదుర్లభ అనే గీతావాక్యంలోని వాసుదేవ శబ్దం పరమాత్మనే సూచిస్తుంది కదా. మీరనుకున్నట్లు ద్వాపర వాసుదేవుడు, కృత వాసుదేవుడు వీరిద్దరూ ఎలా ఒకటే అవుతారు అనేది అన్వయం కాదు. వాసుదేవుడు అవతారం కూడా కనుక ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం ధ్రువుడు కృతయుగములో జపించటంలో ఆశ్చర్యం లేదు. కనుక యుగ భేదాలకు అతీతముగా వాసుదేవ మంత్రం ఎప్పటికీ ఉంటుంది. కృష్ణావతారంలో వసుదేవ నందనుడైన వాసుదేవుడు అయ్యాడు. వాసుదేవ పరమాత్మ ఈ ద్వాపర వాసుదేవుడు కూడా తనలో విశ్వాన్ని, విశ్వములో తనను ప్రదర్శించిన కృష్ణ పరమాత్మయే కదా. ఇరువురికి భేదం లేదు. ప్లీజ్ అక్షరాల ఆణిముత్యాలను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ మంత్రాలను ప్రతి ఒక్కరూ జపించండి. ఆ భగవంతుని అనుగ్రహం పొందండి.